రాజా సాబ్ సినిమా జనవరి 9 రిలీజ్. ప్రమోషనల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అలికిడి ప్రాపర్గా ఉన్నట్టుగా పట్టుమని 15 రోజులు అంటే 2 వారాలు దాన్ని గ్రేస్ చేయండి అని చెప్పి ఈ పాటికే అభిమానులు. అలాగే హీరో గారు ఈవెంట్కి వస్తారా లేదా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. భరద్వాజ గారు, రాజా సాబ్ సినిమా జనవరి 9 రిలీజు. అవును, పట్టుమని 15 రోజులు అంటే 2 వారాలు 2 వారాలు ఉంది గట్టిగా టైం. 2 వారాలు ఉంది, కానీ ఇప్పటిదాకా ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అలికిడి ప్రాపర్గా ఉన్నట్టుగా మనకు ఎక్కడా కనిపించడం లేదు అనేది. ఓకే, అంటే రేపు ఈవెంట్ ఉంది అని చెప్తున్నారు. రిలీజ్ ఈవెంట్ ఉంది తెలుగు ప్రేక్షకుల కోసం అని చెప్తున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. అవును, పాన్ ఇండియా ప్రాజెక్టు, గ్లోబల్ ప్రాజెక్ట్ అని కూడా మాట్లాడుతున్నారు ఆయన విశ్వప్రసాద్ గారు. సరే, ఏ ప్రాజెక్ట్ అయినప్పటికీ అది 5-6 రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యేటువంటి 5-6 భాషల్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమా అయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదో ఒక మేరకు ఇప్పుడు బాంబేలో ప్రెస్ మీట్ జరగాలి, అన్ని ఏరియాల్లో జరగాలి కదా. బాంబేలో జరగాలి, చెన్నైలో జరగాలి. మనం అది రిలీజ్కు సంబంధించిన కన్ఫ్యూజన్ ఏర్పడింది, కానీ నిజానికి అఖండ తాండవానికి ఈ ప్రమోషనల్ యాక్టివిటీ చాలా సిస్టమేటిక్గా చేశారు వాళ్ళు. చాలా ఆర్గనైజ్డ్గా ఎక్కడ ఎవరితో ఎలా నడపాలి అనేది పక్కా ప్లాన్తోనే చేశారు. అలాంటి పథక రచన ఇక్కడ కనిపించట్లా. రెండోది, ఇప్పుడు ఇక్కడ ప్రకటించినటువంటి ఈవెంట్కి సంబంధించే ఎక్కడ చేస్తారు అనే దాని మీద గందరగోళం ఉంది. అంటే 2-3 ఇవి మారి ఫైనల్గా కేతలాపూర్ గ్రౌండ్స్ అంటున్నారు. ఈ మధ్య చాలా ఈవెంట్స్ అక్కడే జరుగుతున్నాయి, కానీ అది ఇంకా ఆ ప్లేస్కున్నటువంటి దీని ప్రకారం చూస్తే ప్రభాస్ అభిమానులు జాతీయ స్థాయిలో కదిలితే ఏమిటి దాని పరిస్థితి? ఈవెంట్కి ఒకవేళ అభిమానులు అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి మాట్లాడాల్సి వస్తే అది సరిపోతుందా అనేది ప్రశ్న. ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళుంటే బాగుండేది, ఏదైనా స్టేడియం లాంటి దానికి వెళ్తే అలా ఉండేది అనేది ఒక ఆలోచన. ఇలా కానీ అసలు ఎక్కడ జరుగుతుంది అనేది అది కూడా ఫైనలా అనేది డౌటే. అదేలేండి, అధికారిక ప్రకటన అయితే లేదు ప్రస్తుతానికి. అధికారికంగా లేదు, బయట మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్. అక్కడ అనుకున్నారు, అక్కడ నుంచి షిఫ్ట్ అయింది, ఇక్కడ అనుకున్నారు, ఇక్కడే జరుగుతుందని భావిస్తున్నామని రాస్తున్నారు తప్ప ఇక్కడ జరుగుతోంది అనేది ఒక ఇన్విటేషన్ సర్క్యులేషన్లోకి వచ్చేయాలి కదా ఈ పాటికి. రేపే ఈవెంట్, సినిమా రిలీజ్ ఏమో గట్టిగా 2 వారాలు లేదు. మీరు మొదటి ఈవెంట్నే ఇంత గందరగోళంగా చేస్తే ఏమిటి పరిస్థితి అనేది ఒక చర్చ. రెండోది, ఈ మధ్య అద్భుతమైనటువంటి ఈవెంట్స్ నిర్వహించినటువంటి సినిమాలు థియేటర్లోకి రావటం దగ్గర తడబాటుకు గురైనటువంటి సందర్భం ఒకటి చూసాం మనం అఖండ తాండవానికి సంబంధించి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ ఈవెంట్స్ నిర్వహణకు సంబంధించి కూడా పర్టికులర్గా రాజాసాబ్కి సంబంధించి ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి కూడా ప్రాపర్ కేర్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. అలాగే హీరో గారు ఈవెంట్కి వస్తారా లేదా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మొన్న వాళ్ళు లులు మాల్లో ఒక ఈవెంట్ చేసి నిధి అగర్వాల్ని పిలిచారు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద కదా గొడవ అయింది. బయట రకరకాలుగా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు రియాక్ట్ అయ్యి దాన్ని ఒక న్యూస్ వాల్యూని తీసుకొచ్చారు ఆ గొడవకి. ఎప్పుడైతే దానికి న్యూస్ వాల్యూ వచ్చిందో ప్రపంచం అంతా దాన్ని డిస్కసివ్ ఐటెంగా మార్చింది. ఎందుకు జరిగింది అసలు అలాగా అంటే చాలా ఓపెన్గా అక్కడ జరిగింది ఈవెంట్ నిర్వాహకుల లోపంగానే కనిపిస్తోంది అది. అంటే ఆవిడ్ని ప్రాపర్గా తిరిగి అక్కడికి చేర్చడం దగ్గర ఫెయిల్ అయ్యారు వీళ్ళు. ఆవిడ్ని వదిలేశారు. ఆవిడ మానాన్ని ఆవిడ అలా లిఫ్ట్లోంచి వస్తుంటే జనాలు ఊరుకోరు కదా, సహజంగానే మీదకి వెళ్ళిపోతారు. అందుకని ఈ నిర్వహణకు సంబంధించిన గందరగోళం కూడా ఈ సందర్భంగా మళ్ళీ చర్చకు వస్తుంది. ఏది ఈవెంట్కు ఈ ప్రీ రిలీజ్ ఈవెంటు కేతలాపూర్ ఎక్కడ జరుగుతుందో అది సరిపోతుందా లేదా, వీళ్ళు ప్రాపర్గా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా, గందరగోళంగా ఉందా అనే విషయంలో 100 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్స్ రావటానికి ఒకానొక కారణంగా ఈ మొన్న జరిగినటువంటి లూలు మాల్ ఇన్సిడెంట్ కూడా బయటకు వస్తోంది. దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాన్నే ఇంత లక్షణంగా చేశారు, దీన్ని ఎలా చేస్తారు
అని ఒక నెగిటివ్ మాట మాట్లాడటానికి అది ఊతమిస్తోంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇన్ని గందరగోళాలు ఉన్నాయి, వీటి మధ్య అసలు ప్రభాస్ వస్తాడు, ఆ రోజు కూడా ప్రభాస్ రాలా. దానికి ఎట్లా వస్తారులేనా? సరే, దానికి రాకపోయారు, కనీసం ఒక విజువల్ కమ్యూనికేషన్ ఏదో వీడియో ప్రదర్శన జరిగి ఉండాలి, అది జరగలేదు. అంటే ఈవెంటే సరిగ్గా జరగలేదు అసలు ప్రమోషనల్ వ్యవహారాలకు సంబంధించి ప్రభాస్ నుంచి వీళ్ళకు ఉన్నటువంటి అష్యూరెన్సెస్ ఏంటి అనే దానిలో కూడా కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఓకే ఓకే. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని దాన్ని గ్రేస్ చేయండి అని చెప్పి ఈపాటికే అభిమానులు బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఒక రచ్చ మొదలు పెట్టేసి ఉండాలి. ఇప్పటి వరకు అలికిడి లేదు, అభిమానులు అలికిడి కనిపించట్లేదు. ఇన్ని అనుమానాల మధ్య రేపు ఈవెంట్ జరగబోతోంది. అది బాగా జరిగితే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఒకవేళ దీని ప్రభావం సినిమా రిలీజ్ మీద పడే ప్రమాదం ఉందా అనేది కూడా ఒక డౌట్. సో ఇప్పుడు అనేక విషయాలు క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళిద్దరికీ, మారుతి గారికి అలాగే విశ్వప్రసాద్ గారికి. ప్రపంచానికి ముందు అసలు ఈవెంట్ ఉంటుందా ఉండదా, ఉంటే ఏ టైంలో మొదలవుతుంది, ఎక్కడ మొదలవుతుంది, అది కేతలాపురా లేకపోతే మరొక చోట అనే దానిలో ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎవరెవరు వస్తున్నారు అనే దానికి సంబంధించి అది పాన్ ఇండియా ప్రాజెక్టు, ఎవరెవరిని ఇన్వైట్ చేస్తున్నారు, దీని హిందీ హక్కులు తీసుకున్న వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది ఈ ఈవెంట్లో. ప్రభాస్ అభిమానులను అన్ని ప్రాంతాల నుంచి ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది, ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఫర్దర్గా పోనీ ఇది అంకురార్పణ అనుకుంటే నెక్స్ట్ ఈవెంట్ ఎక్కడ పెడుతున్నారు, చెన్నైలో పెడుతున్నారా, బాంబేలో పెడుతున్నారా అనేది క్లారిటీ కావాలి. కర్ణాటకలో కూడా ఈవెంట్స్ చేస్తున్నారు, మనం అఖండ తాండవం చేశారు, అందరూ చేస్తున్నారు కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాలి. ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రత్యేకమైనటువంటి ఈవెంట్స్ జరిగిన కథ చూసాం మనం. రెండు తెలుగు రాష్ట్రాలకి గంపగొత్తగా ఒకటే ప్రమోషనల్ యాక్టివిటీ కాదు, రెండు చోట్ల విడివిడిగా చేద్దాం అని కూడా అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిలబడుతుంది ఈ గందరగోళంలో? ఉన్న టైమే తక్కువ ఉంది, 2 వారాలు ఉంది. ఈ ఈవెంట్కే ఇన్ని గందరగోళాలు కనిపిస్తున్నాయి. ఫర్దర్ ఈవెంట్స్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఓకే. అందుకని ఇదేదో లూజ్గా వదిలిపెట్టకుండా ఇంకొంచెం కాన్షియస్గా, కాంక్రీట్గా, రూటెడ్గా వర్కౌట్ చేయగలిగితే ప్రమోషనల్ ఈవెంట్స్ తాలూకా ప్రభావం సినిమా మీద పడి సినిమాకి అవి ఉపయోగపడతాయి. లేకపోతే ఇది ఊరికనే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఆల్రెడీ లూలుమాల్ ఇన్సిడెంట్ అలాగే జరిగింది. అది పోనీ బూడిదలో పోసిన పన్నీరుగా మాత్రమే మిగలకుండా కొంత అదనపు ఇబ్బందులు కలగజేసింది. అలా కాకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ముందే జనాలకు చెప్తే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పోతుంది. జనాలు ఆ పనిలో ఉంటారు. అక్కడికి రావడానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు. వాళ్ళకి ఇన్ టైంలో వార్త రాలేదు అనేది కూడా కోపంగా మారే అవకాశం ఉంది. సో ఇంకొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీంకి ఉంది.